ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈదర రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు, అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ. రైట్. ఈదర రామకృష్ణ గారు, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు పెరుగుతాయో, ఎందుకు పెరుగుతాయో, ఎంతలా పెరుగుతాయో అంచనా వేయడం అనేది చాలా కష్టం. మన గురువారం నాడు అదానీ అవినీతికి సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చాక ఇక మార్కెట్స్కి పెద్ద దెబ్బ తగిలింది. మార్కెట్స్ ఇక కోలుకోలేవని అందరూ అనుకున్నారు. మరో వారం 10 రోజుల పాటు మార్కెట్ల పరిస్థితి అయిపోయింది. దళాల్ స్ట్రీట్ మొత్తం దద్దరిల్లిపోతుంది అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ శుక్రవారం నాడు, అంటే 24 గంటలు తిరగకముందే శుక్రవారం నాడు మార్కెట్లు ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళా హైలోకి వచ్చేసాయి. మనం ఒక్కసారి శుక్రవారం నాటి మార్కెట్లు గమనించినట్లయితే సెన్సెక్స్ ఏమో 2000 పాయింట్ల లాభంతో 79,117 వద్ద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఏమో 557 పాయింట్ల లాభంతో 23,907 వద్ద క్లోజ్ అయింది శుక్రవారం నాడు. గురువారం ఏమో అదానికి సంబంధించిన వ్యవహారం పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది. మార్కెట్లు ఇక కోలుకోలేవనుకున్నాం. బట్ శుక్రవారం నాటికి అందరి అంచనాలు తారుమారైంది కదా. ఏంటి ఇక్కడ అసలు మార్కెట్ సినారియోని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? మార్కెట్స్ నిన్న ఫ్రైడే పెరిగే ముందు, అంతకుముందే మార్కెట్స్ 2 to 3 days నుంచి పెరగడానికి ట్రై చేస్తూ ఉన్నాయండి. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఈవెన్ మంగళవారం చూసాము. మంగళవారం ఆల్మోస్ట్ మార్కెట్స్ మంచి జోష్లో పైకెళ్ళాయి. కానీ మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా మార్కెట్స్ పడిపోయినాయి. మేబీ హాలిడే ఉండటం కావచ్చు, లేకపోతే అదే రోజు న్యూక్లియర్ బాంబ్స్, జియో పొలిటికల్ టెన్షన్స్, న్యూక్లియర్ వెపన్స్ గురించి డిస్కషన్స్ ఇంటర్నేషనల్ మీడియాలో రావడం, ఇలాంటి వార్తల వల్ల మంగళవారం మధ్యాహ్నం ఉన్న పాటున మార్కెట్స్ కొలాప్స్ అయినాయి. మళ్ళీ మనకు బుధవారం హాలిడే ఉండింది. ఆ హాలిడే తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ వల్ల మళ్ళీ గురువారము అదాని బ్యాడ్ న్యూస్తో మళ్ళీ మార్కెట్స్ పడ్డాయి. సో మొత్తం మీద మార్కెట్స్ ఒక 11 సెషన్స్ నుంచి అంతకు పూర్వం బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాయండి. అంటే మార్కెట్స్ పెరగడానికి ఏదన్నా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావటము, ఏదో ఒక న్యూస్తో మార్కెట్స్ కుదేలవుతుంది. కానీ ఫ్రైడే వచ్చేటప్పటికి మార్కెట్స్ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా మార్నింగ్ నుంచే ఒక గ్యాప్ అప్తో మొదలయ్యి ఒక్కసారిగా మార్కెట్స్ పైకి రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మనకి ర్యాలీ గురువారమే రావాలి. కానీ గురువారము అదాని బ్యాడ్ న్యూస్తో గురువారం హాల్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి శుక్రవారం రోజున ఈ ర్యాలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పైకి రావడం మనం చూసాం. సో ఒక భారీ ర్యాలీ అని చెప్పుకోవాలి శుక్రవారం జరిగిన ర్యాలీ. సో మొత్తం మీద వీక్లీ బేసిస్లో మనం 1.5%, 1.9% బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ర్యాలీలు పెరిగినాయి. మూవింగ్ యావరేజెస్ పరంగా చూసినప్పుడు మళ్ళీ మనము 200 days మూవింగ్ యావరేజ్, 100 days మూవింగ్ యావరేజ్ పైకి మన మార్కెట్స్ ఎగబాకాయి. కానీ క్రూషియల్ నెంబర్ వచ్చేటప్పటికి 24,100 అండి. కేవలం ఇక్కడ మనం ఒక 200 పాయింట్ల డిస్టెన్స్లో ఉన్నాము. ఆ 200 పాయింట్లు అధిగమించినట్లయితే మనము 20 days మూవింగ్ యావరేజ్ పైకి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక ట్రిక్కీ పార్ట్ ఏంటంటే మేబీ రేపు సోమవారం రోజున ఇప్పుడు వస్తున్న ఎలక్షన్ ట్రెండ్స్ రిజల్ట్స్ని బట్టి చూస్తే బీజేపీ కూటమి మహారాష్ట్రలో గెలుస్తుంది. మహాయుత్ కూటమి లీడింగ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇంకా రిజల్ట్స్ రాలేదు. అట్లాగే మనం చూస్తే జార్ఖండ్లో కాంగ్రెస్ వస్తుంది. సో ఓవరాల్గా సెంటిమెంట్ అయితే ఇంకా ఇంప్రూవ్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ మనకి రాబోయే బడ్జెట్ దాకా పెద్ద ఇంపార్టెంట్ క్యూస్ ఏమీ లేవు. చిన్నపాటి ఆర్బీఐ మీట్ డిసెంబర్లో ఉంటుంది. సో మళ్ళీ బడ్జెట్ దాకా పెద్ద క్యూస్ ఏమి లేవు కాబట్టి మన మార్కెట్స్ కొంత కోలుకోవటం కానీ కొద్దిగా కన్సల్టేషన్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 24,100 దగ్గర కనీసం 1 or 2 days సస్టైన్ అయితే మార్కెట్ అక్కడ నుంచి ర్యాలీస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో చాలా స్టాక్స్ 20%, 30%, 40% అలా కట్ అయినాయి. అంటే ప్రైసెస్ ఎరోడ్ అయిపోయినాయి. ఈవెన్ రిలయన్స్ లాంటి షేరే దాదాపుగా 25% పీక్స్ నుంచి కట్ అయిపోయింది. అంటే అంత ఫాల్ రిలయన్స్లోనే జరిగింది. సో 25% రిలయన్స్ పడిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. అంటే పెద్ద స్టాక్స్లో ఇట్లా సీరియస్గా ఫాల్లో ఉన్న స్టాక్స్లో కొంత బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఈవెన్ బిగ్ స్టాక్స్ అయిన టాటా మోటార్స్ ఇట్లాంటి స్టాక్స్ కూడా భారీగా పడ్డాయి. సో మొత్తం మీద ఈ స్టాక్స్లో కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఫ్రైడే. అందువల్లే రిలయన్స్ కూడా 3.5% ఒకే రోజున పెరగడం చూసాము.
ఫ్రైడే రోజున. రిలయన్స్తో పాటు మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ F&O సెగ్మెంట్లో కానీ లేకపోతే మార్కెట్ బ్రెత్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా ఉంది. ప్రతి 100 షేర్లలో 90 షేర్లు పెరిగినాయి. సో ఇదంతా కూడా మన మార్కెట్స్కి కొంచెం ఒక షార్ట్ కవరింగ్ అనండి లేదా రిలీఫ్ ర్యాలీ అనండి, ఏదో సమ్ ర్యాలీ వచ్చింది. కానీ ఇది నిలబడుతుందా లేదా అనేది 24,100 పైన 2 రోజులు మార్కెట్ సస్టైన్. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి.